అంటే మనం ఏదైనా ఒక మాట మాట్లాడితే మనం ఒక మాజీ ముఖ్యమంత్రిని, మనం 5 సంవత్సరాల పాటు మనం ప్రజలకు, రాష్ట్ర ప్రజానికానికి ఒక పెద్ద తలకాయగా ఉన్నాము, మనం ఈ విధంగా మాట్లాడితే ఎట్టా అనే సోయి కూడా లేకుండా ఆయన మాట్లాడడం, ఆమె వెంకటరెడ్డి వచ్చి ఏం ఇబ్బంది ఏమి, ఇప్పుడే అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమి, మనం మావిగను డెవలప్ అయినది కదా, మనం ఏనే మరి 5 సంవత్సరాలు ఏమి ఎక్కడన్నా చేతుల్లోనోడికి ఏమన్నా కాంటాక్ట్ తీసుకున్నావా వెంకటరెడ్డి? చెప్పు దానికి సమాధానం. ఎక్కడైనా సరే కాంటాక్ట్ ఏమన్నా తీసుకొని ఆ పనిలో ఏమన్నా బిజీగా ఉన్నావా చెప్పొచ్చు కదా మన జగనన్నకు. మనం ఈ విధంగా చేద్దామన్నా మనం ఈ విధంగా. నమస్కారం ప్రజలారా. మన రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు మావిగన్ అనేటువంటి ప్రతిపాదన దేనికి తీసుకొచ్చినాం, ఆ ప్రపోజల్ని దేనికి పెట్టాల్సి వచ్చింది అనే దాని మీద ఆయన ఒక ఇంటర్వ్యూలో కూర్చొని మరి వెంకటరెడ్డి గారు ప్రసంగిస్తూ ఉన్నారు. మావిగన్ను దేనికి ప్రపోజల్ పెట్టామనేది సరే కొన్ని మనం చూపించకూడదు కాబట్టి కేవలం మనం వినిపించేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు కూడా వినండి ఖచ్చితంగా. వెంకటరెడ్డి అన్నగారికి మనం అంటే మన పార్టీలో ఉండేటువంటి ముఖ్య నాయకులు కావచ్చు, మన పార్టీ కార్యకర్తలు కావచ్చు, మన పార్టీ నాయకులు కావచ్చు, వాళ్ళ మనసులో ఉండేది మనం కూడా మాట్లాడదాం అనేటువంటి ఒక సంకల్పంతో మనం వెంకటరెడ్డి గారికి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా ముందు ఆయన ఏం మాట్లాడతాడో విందాం. చెప్పుయా. సచివాలయం కడితే గవర్నమెంట్ ఆదాయం అవుతుంది. 2000 కోట్లు పెట్టి అసెంబ్లీ కడితే అసెంబ్లీ నుంచి ఆదాయం వస్తా, 2000 కోట్లు పెట్టి హైకోర్టు కడితే హైకోర్టు నుంచి ఆదాయం వస్తా. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇలా వృధా చేస్తా ఉన్నాడు? అందుకనే మావిగన్ అనేటటువంటి ప్రపోజల్ మేము పెట్టాము. మంచిది నా సంతోషం. నువ్వు మగవాడి మాట మాట్లాడినావు. మేము హైకోర్టు కడితే సచివాలయం కడితే ఏమన్నా ఆదాయం వస్తుందా రాష్ట్రానికని ఎక్క మన పార్టీలో ఉండే వాళ్ళకి అందరికీ మగోడు మాట మాట్లాడినావు నువ్వు. ఎందుకంటే ఎర్రచందనం తోలితే ఆదాయం వస్తుంది, ఇసుక అమ్ముకుంటే ఆదాయం వస్తుంది, అక్రమ మైనింగ్ చేస్తే ఆదాయం వస్తుంది, గంజాయి తోలితే ఆదాయం వస్తుంది, ఎర్రచందనమో లేకంటే దేశాలు దాటిచ్చే మరింత ఆదాయం వచ్చేటువంటి దిశగా అడుగులు వేయచ్చు. ఓకే, బాగున్నది. ఎన్నో అవినీతి అక్రమాలు, భూ కబ్జాలు, మరి అదేవిధంగా అధికారులు బెదిరించడం, మరి అదేవిధంగా రేషన్ బియ్యాన్ని దేశాలు దాటియటం, ఇంకా రకరకాలైనటువంటి పనులు చేసుకుంటే డబ్బులు వచ్చాయి, ఇబ్బంది ఏమిలే. నువ్వు చెప్పిన మాటల ప్రకారం ఆలోచన చేస్తే సరే, ఓకే, బాగానే ఉన్నది. మనం 5 సంవత్సరాల పాటు ఏమి పెరిగి కట్టలు కట్టినాం, దేనికి మావిగన్ అనే నినాదాన్ని దేనికి తీసుకురాలేకపోయినాం. మేము మావిగన్ని ప్రకటించా ఉన్నాం. 3 ప్రాంతాలు కూడా డెవలప్ అయ్యి ఉన్నాయి కదా, మరి ఇక్కడనే మేము చేస్తామని మనం అధికారంలో ఉన్నప్పుడు దేనికి చెప్పలేకపోయినాం. మరి అదేవిధంగా వైజాగ్, అమరావతి, కర్నూలు 3 రాజధానులు మా ప్రపోజల్ అని ఆ రోజుల్లో దేనికి చెప్పినాం. ఈరోజు మావిగన్ అనే నినాదాన్ని దేనికి తీసుకువచ్చినామని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం మన వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను అడిగితే ఏమి సమాధానం చెప్తారో నువ్వు చెప్పాలి కదా. నువ్వు చెప్పు ఒకసారి, నీ మనస్సాక్షికి నువ్వే సమాధానం చెప్పుకో. గతంలో మనం అధికారంలోకి రావాలనేటువంటి సంకల్పం పెట్టుకొని అమరావతి రాజధాని, నేను అక్కడే స్థలం కొని నేను అక్కడ ఇల్లు కట్టుకుంటున్నా, మేము అమరావతికి వ్యతిరేకం కాదు అని చెప్పి సాక్షాత్తు అసెంబ్లీలో మన జగనన్న చెప్పిన తర్వాత అధికారంలోకి వచ్చానే 3 రాజధానులని అదే అసెంబ్లీలో కూర్చొని మాట్లాడితే ఏ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఆలోచన చేస్తారు? అంటే మతి స్థిమితం లేనోడు ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తాడో ఆ విధంగా వ్యాఖ్యలు ఆయన చేస్తా ఉంటే దానికి ఒత్తాసగా మనందరం బలకాలంటే ఏడైతుంది వెంకటరెడ్డి అన్న? చెప్పు, నువ్వు చెప్పు. పోనీ నువ్వే చెప్పునా, నేను చెప్పేది కాదు కదా. నువ్వుగా అనుభవం కలిగినటువంటి వ్యక్తివి, బ్రాందీ షాపుల ముందు ఖాళీ బాటల్లో ఖాళీ మూతలు ఏరుకుంటే కాంటాక్ట్ తీసుకొని కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తివి. సరే, నువ్వెన్ని కోట్లు సంపాదించినావో నేను ఎంత సంపాదించానో అది నీకు తెలుసు, నాకు తెలుసు. సరే, అది వేరే విషయం. నేను దాని గురించి మాట్లాడడంలో ఇప్పుడు సరే, నాకు నీ అంత ఆదాయం లేకపోయినా నాకు దేవుడు బాగా గుండె దగ్గర నిశాడు, ఇబ్బంది ఏమి లేదులే. కానీ చెప్పు దానికి సమాధానం. మరి ఏమి చెప్తావు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి? అంటే 3 రాజధానులు కట్టేది అయిపోయి ఇప్పుడు మావిగన్ అభివృద్ధి చేసేదానికి వచ్చాడు. ప్రజావేదికను కూల్చివేతతో ప్రారంభమైనటువంటి మన పాలన, మరి మనం ఎక్కడైనా అభివృద్ధి చేసాం, మేము ఎక్కడైనా రాళ్ళు పెట్టాం, ఇటుక పెట్టామంటే ఎవడు నమ్ముతాడు? అమరావతిలో 70-80% పూర్తయిన భవనాలను కూడా మనం గాలికి వదిలేసి ఆడ కంపసీట్లు మొలిచేట్టుగా చేసాము తప్ప మనం ఎక్కడైనా సరే అభివృద్ధి చేయాలని కానీ, రాష్ట్ర బాగు కోసం కానీ, రాష్ట్రంలో ఉండేటువంటి యువత భవిష్యత్తు గురించి కానీ, ఉద్యోగాలు తేవడం కానీ, పరిశ్రమలు తేవడం కానీ, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం కానీ ఎక్కడైనా మనం చేసామా? ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, పోలవరం కానీ, అమ్మా ఎన్నో ఉన్నాయి, 1 కాదు 2 కాదు. మరి ఆ రోజున దేనికి మాట్లాడుకుంటా
మరి సచివాలయం వద్దంట, హైకోర్టు వద్దంట, ఇంకొకటి వద్దంట. మరి 5 ఏళ్ళు ఆడ కూర్చొని సమావేశాలు జరిపినారా? అసెంబ్లీ సమావేశాలు మన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ చంద్రబాబు నాయుడు కట్టిన దాంట్లోనే కదా కూర్చొని మనం మాట్లాడింది, అనరాని మాటలు మాట్లాడింది, మరి ఇంకా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడింది ఆడ కూర్చొనే కదా. ఎందుకంత ఏం విషయం? ఏదైనా సరే మనం రాష్ట్ర అధికార ప్రతినిధులు, మనం ఏదైనా ఒక మాట మాట్లాడితే నువ్వు ఇట్లా అంటావు, అవినాష్ గారు ఏమంటాడు, మా దేవినేని అవినాష్ అమరావతి మా రాజధాని అంటాడు, ఇంకొకటి అంటాడు, మళ్ళీ మన జగన్ అన్న పోయి విజయవాడలోకి పోయి విజయవాడే రాజధాని అంటాడు, యాడు కూర్చుంటే అదే రాజధాని అంటాడు. ఒక్కోసారి ముఖ్యమంత్రి అనేవాడు యాడుంటే అదే రాజధాని, ఏం రాజధాని అవసరమా అంటాడు. అంటే మనకు తలా తోక ఏం అక్కర్లే, మనం ఊరికే ఉంటే చాలు, మనం ముఖ్యమంత్రి అయితే చాలు. మనం 5 సంవత్సరాల పాటు మనం పాలించినటువంటి పాలన, మనం చేసినటువంటి అభివృద్ధి, ఈరోజు మావిగన్ అనేటువంటి ప్రతిపాదన తీసుకురావడము, ఏ రోజైతే మన జగనన్న మావిగన్ అనే ప్రతిపాదన తీసుకువచ్చినాడో ఆ రోజే పెద్ద కమీడియన్ అయిపోయినాడయ్యా రాష్ట్ర ప్రజానీకం ముందు. ఒకసారి ఆలోచన చేసుకోండి. 3 రాజధానులు ఎట్టపోయినాయి, 3 రాజధానులు కట్టుడు అయిపోయి, ప్రారంభోత్సవాలు అయిపోయి, మరి అదేవిధంగా అక్కడంతా అభివృద్ధులు జరిగిపోయి ఇప్పుడు మావిగన్కి వచ్చినాడా అని అంటున్నారు. అంటే మనం ఏదైనా ఒక మాట మాట్లాడితే మనం ఒక మాజీ ముఖ్యమంత్రిని, మనం 5 సంవత్సరాల పాటు మనం ప్రజలకు, రాష్ట్ర ప్రజానికానికి ఒక పెద్ద తలకాయగా ఉన్నాము, మనం ఈ విధంగా మాట్లాడితే ఎట్టా అనే సోయ కూడా లేకుండా ఆయన మాట్లాడడం, ఆమె వెంకటరెడ్డి వచ్చి ఏం ఇబ్బంది ఏమి, ఇప్పుడే అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమి, మనం మావిగను డెవలప్ అయినది కదా, మనం ఏనే మరి 5 సంవత్సరాలు ఏమి ఎక్కడన్నా చేతుల్లోనోడికి ఏమన్నా కాంటాక్ట్ తీసుకున్నావా వెంకటరెడ్డి? చెప్పు దానికి సమాధానం. ఎక్కడైనా సరే కాంటాక్ట్ ఏమన్నా తీసుకొని ఆ పనిలో ఏమన్నా బిజీగా ఉన్నావా చెప్పొచ్చు కదా. మన జగనన్నకు మనం ఈ విధంగా చేద్దామన్నా, మనం ఈ విధంగా చేర్చే మనకు బ్రహ్మాండంగా ఉంటుంది. అది ఇలా మన బతుకేంతసేపుటికి అన్న ఏం చెప్పినాడు దాన్ని మనం పాటియాల అంతే. అదొకటే సంకల్పం, దాన్ని ఒకటే ఇంకా పెట్టుకొని ఇంకా రకరకాలైనటువంటి విమర్శలు, రకరకాలైనటువంటి ప్రతిపాదనలు పెట్టాము. మేము పెట్టిన దాన్ని కూటమి ప్రభుత్వం యాక్సెప్ట్ చేయలేదు. ఈ మావిగను ఈ లఫోడియా మాటలన్నీ అసెంబ్లీలోకి పోయి మాట్లాడంటారా అంటే ఒకడు మాట్లాడు. ఎందుకు మాట్లాడతాడో ఆడికి పోయి ఈ కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకులు, మంత్రులు అడిగేటువంటి ప్రశ్నలకు మనోడి దగ్గర సమాధానాలు ఉండవు. మనం అంత విషయ పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు కాదు. మనం పేపర్ ఇచ్చి చదవమన్నా కూడా గరిగరిక కహానీలు చదువుతాం, లేదంటే లెంతీ క్వశ్చన్లు అంటాం, ఇంకా ఎన్నెన్నో మాట్లాడేటువంటి మనం ఇంకా అసెంబ్లీ లేకపోయి వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పాలంటే ఏడబ్బా అవుతుందా? ప్రజావేదికను దేనికి కూల్ చేసాము అంటారు వాళ్ళు. ఏం చెప్తాము అంట. 3 రాజధానుల ప్రతిపాదన అన్నారు, ఎంతవరకు ఏమి చేశారు, ఏంది కథ అంటే ఏం చెప్తాము? ఆ వైజాగ్లో కట్టుకున్నాము బ్రహ్మాండంగా, నాకు సముద్రం చూస్తా పని కానియాలనుకొని నేను బ్రహ్మాండంగా కట్టాను, ప్రజాధనంతో 500 కోట్ల రూపాయలు పెట్టి ప్రజాధనాన్ని లూటీ చేసి ఆడొకటి కట్టాను అని చెప్పాలంగా. అదే కదా, ఇంకేమన్నా ఉన్నదా? ఏడైనా జరిగిందా? పట్టడుమనే పేదోడు 5 రూపాయలు ఇచ్చా అన్నం తినే అన్న క్యాంటీన్లు కూడా మనం తీసేసినామంటే ఇంకా మనకు పేదల పట్ల, మనకు రాష్ట్ర ప్రజానీకం పట్ల ఉండేటువంటి ప్రేమను వాళ్ళు బ్రహ్మాండంగా అర్థం చేసుకుంటారు జగనన్నని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వెంకటరెడ్డి గారు కొద్దిగా ఉత్సాహంగానే మరి అదేవిధంగా అన్న కంటిలో పడినాడు, ఇబ్బంది ఏం లేదు. కానీ మనం గతంలో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, మనం గతంలో మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, మనం దేనికి ఆ రోజు దేనికి మావిగన్ అనే ప్రతిపాదన తీసుకురాలేకపోయినాం అంటే ఆ రోజు ఏమన్నా డోసు తగ్గిందా, డోసు పెరిగిందా అని కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఆలోచన చేస్తారని ఒకసారి మన వెంకటరెడ్డి గారు ఆలోచన చేసుకొని మాట్లాడితే బఫూలు కాకుండా ఉంటారని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా వెంకటరెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.